సత్యం నెల్లికంటి. అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఈ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నగదు బదిలీ పేరుతోని యాదవులకు ఈ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సరే, ముఖ్యంగా లబ్ధిదారుడు 43,000 రూపాయలు, 1,20,000 రూపాయలు ప్రభుత్వం, 1,50,000 రూపాయలతోని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మరి యాదవ కుర్మ సోదరులకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభం జరిగింది. సరే, ఇవాళ ఆ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో చాలామంది కొంత మేరకు మరి నగదు బదిలీ జరిగింది, గొర్రెల పంపిణీ కూడా పూర్తయింది. కానీ ఇంకా చాలామంది పాపం మరి డీడీలు కట్టి వాళ్ళందరికీ కూడా మరి లబ్ధిదారులు రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి ప్రభుత్వం వైపుకి వెళ్ళి. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. దీంతో ఇవాళ మరి గతంలో కట్టినటువంటి డబ్బులకు 43,000 పోను వాళ్ళంతా కూడా ఆ అకౌంట్లలో డబ్బులు పడడం మూలంగా మొత్తం కూడా ఫ్రీజ్ చేయడం మూలంగా ఆ అకౌంట్లు వాడుకుంటేందుకు కూడా అవకాశం వస్తలేదు. ముఖ్యంగా రైతులు కనుక ఈ పంట పథకం అంటే పత్తి కానీ వరి ధాన్యం డబ్బులు కూడా ఆ బ్యాంకులలో జమ అవుతూ ఉన్నాయి. దాన్ని కూడా లావాదేవీల సందర్భంగా ఎక్కడ కూడా బ్యాంకులు దాన్ని మొత్తం కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అందువల్ల మీ ద్వారా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, గతంలో ఆ నియోజకవర్గంలో మరి ఉన్నటువంటి ఆ పైలట్ ప్రాజెక్టును కట్టినటువంటి లబ్ధిదారులకు మరి జమ అకౌంట్లో పడ్డటువంటి లబ్ధిదారులకు గొల్లకుర్మ సోదరులకు ఆ గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి యాదవ కుర్మ సోదరులకు కూడా ఈ చేనేత కార్మికులు, గీత కార్మికుల మాదిరిగానే 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్లు, అదేవిధంగా గొర్రె కాపర్లకు మరి చనిపోతే మరి 10 లక్షల ఎక్స్గ్రేషియా, మరి వాళ్ళ గొర్రెలకు కూడా ఎక్స్గ్రేషియా కానీ అనేక పథకాలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో దీనికి సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే చాలామంది ఈ 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ అయినా కనుక మరి దాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాము.